అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్య పట్టించుకునే వాళ్ళే కరువయ్యారా? ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే రాష్ట్రంలో ఏ మూల నుంచైనా ఎక్కడి నుంచైనా డిస్క్రిప్షన్లో ఉన్న ఆన్లైన్ గూగుల్ ఫామ్ ద్వారా మీ సమస్యను మాకు తెలియజేయండి. మీ సమస్యను ఒక్క ఫోన్ కాల్తో క్యూ న్యూస్ పరిష్కరిస్తుంది. మరిన్ని వివరాలకు 8490199929 నంబర్ను సంప్రదించండి. పబ్లిక్ వాయిస్, ఇది సామాన్యుడి ప్రశ్నాస్త్రం. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఈరోజు మా ఆడియో గారు, తర్వాత మా డిప్యూటీ టెంపుల్ భాస్కర్ శర్మ గారు అందరం కలిసి ఈ యొక్క ఏర్పాట్లు 15వ తారీఖు రానున్నటువంటి మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ ఒక ఆధ్యాత్మిక నిదర్శనమైనటువంటి మన యాదగిరిగుట్ట లక్ష్మీస్వామి టెంపుల్కు రానున్నారు. దీని పరంగా ప్రపంచవ్యాప్తంగా మన యాదగిరిగుట్ట టెంపుల్ ఏ విధంగా ఉంది, ఎంత మహిమాన్వితమైనటువంటి క్షేత్రం, ఎట్లా తీర్చిదిద్దబడిందని ప్రపంచాన్ని అంతా తెలవడానికి, మరి అదేవిధంగా టెంపుల్ టూరిజానికి ఇది ఒక మంచి అవకాశంగా భావిస్తూ ముఖ్యమంత్రి గారు మరియు ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు ఇక్కడ పూర్తి స్థాయిలన్నీ ఏర్పాటు చేయడానికి సన్నద్ధమయ్యాము. ఈఓ గారి యొక్క సూచనల మేరకు భాస్కర్ రావు, మన వెంకట్రావు గారు, ఆలయ ఈఓ వెంకట్రావు గారు కూడా సూచనలు చేశారు. దాని ప్రకారంగా అందరం కూడా టోటల్గా ఇదంతా కూడా ఆలయ ప్రాంతం అంతా కూడా కలిసి తిరిగాము. 5 గంటల నుంచి ఒక టెంటేటివ్గా 5 o'clock నుంచి 7 o'clock వరకు ప్రోగ్రామ్. ఇది చాలా సింపుల్ ప్రోగ్రామ్. ఇక్కడికి రావటం, వచ్చేసి ఇక్కడి నుంచి అఖండ దీపానికి వెళ్ళటం, అక్కడి నుంచి అఖండ దీపం వెలిగించిన తర్వాత మన యొక్క కల్చర్కి అనుగుణంగా వాళ్ళకి స్వాగతం పలుకుతూ తూర్పు మహాద్వారం ద్వారా లోపలికి వెళ్ళటం, ఆ దేవదేవుడిని దర్శించుకొని తర్వాత మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత వేద ఆశీర్వచనం చేయటం, దాని తర్వాత బయటకు వచ్చేసి మళ్ళీ వాళ్ళు అదే రూట్లో, సేమ్ రూట్లో మళ్ళీ ఇక్కడికి గెస్ట్ హౌస్ చేరుకుని వెళ్ళిపోవటం. చాలా 1.5 to 2 hours ఉన్నటువంటి ప్రోగ్రామ్. సో దీనికి అందరూ కూడా అధికారులు అందరూ కూడా, ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ అధికారులు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పూజారులు మరియు ఆలయ సిబ్బంది మరియు రెవెన్యూ సిబ్బంది అందరూ కూడా అలర్ట్గా ఉండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిన కోరుతూ, అందరూ కూడా మనకు వచ్చేటటువంటి అతిథులు వాళ్ళకి ఏ విధమైనటువంటి ఇన్కన్వీనియన్స్ కలగకుండా ఒక మంచి ఆధ్యాత్మిక ప్రపంచంలో వాళ్ళు విహరించినట్టుగా, ఇది ప్రపంచవ్యాప్తంగా మనకి గుర్తింపు వచ్చే విధంగా టెంపుల్ టూరిజంలో నెంబర్ 1గా మన యొక్క యాదగిరిగుట్ట లక్ష్మీస్వామిని ఇక్కడికి రావాలి అని ప్రపంచవ్యాప్తంగా కూడా ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు కానీ, అక్కడ ఉన్నటువంటి దేశస్తులు కానీ మన తెలంగాణకు వస్తే ఈ యొక్క ఆలయాన్ని దర్శించి తీరాలనే విధంగా వాళ్ళని సాధారణంగా ఆహ్వానించి వాళ్ళకు ఒక మంచి అనుభూతిని కలిగించాలనేది జిల్లా యంత్రాంగం మరియు దేవాదాయ శాఖ భావిస్తుంది. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు టెంటేటివ్గా 10 members 10 contestants ఫిక్స్ అయింది. తర్వాత లాస్ట్ మినిట్ వరకు ఛాన్సెస్ ఆర్ దేర్. ఆ రోజు దర్శనాలు మ్యాక్సిమం 4 o'clock 4:30 వరకు ఉంటాయి. దాని తర్వాత బ్రేక్ దర్శనం ఒకటి ఈఓ గారి యొక్క సూచనల మేరకు జోడు సేవలు వారు వచ్చినప్పుడు ఉంటుంది కాబట్టి అవి మాత్రం తాత్కాలికంగా నిలిపివేయబడటం, మిగతాది వీళ్ళు 1 hourలో బయటకు వెళ్ళిపోతారు మొత్తం. తర్వాత యథావిధిగా భక్తుల దర్శనం. ముఖ్యంగా రేపు గురువారం కాబట్టి పెద్దగా మనకు శనివారం ఆదివారం అయితే బాగా పోటెత్తుతారు భక్తులు. సాయంత్రాలు కాబట్టి 6, 7 కాబట్టి అప్పటికి ఆ భక్తులు కూడా తక్కువనే ఉంటారు ఆ సమయంలో. సో దాని ప్రకారంగా ఎక్కడ కూడా ఇది లేకుండా చర్య తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084.